హలో ఫ్రెండ్స్, దుబాయ్లో ఏదైనా ఈవెంట్ జరిగితే మన సెలబ్రిటీలు ఈ హోటల్లోనే ఉంటారంట. మేమైతే హోటల్ అయితే వచ్చాము. మొత్తం 4 ఫ్యామిలీస్ అయితే వచ్చాము. మాకు మార్నింగ్ బఫెట్ అని చెప్పారు. మాకు బఫెట్ వచ్చి టీ, కాఫీ, జ్యూసు, చిన్నపిల్లలకు మిల్క్లో యాడ్ చేసుకునే కార్న్ చిప్స్ అవి, నెక్స్ట్ ఎక్కువ బ్రెడ్, అన్ని మైదా ఐటమ్స్, నెక్స్ట్ హనీ ఇచ్చారు. అది అయితే న్యాచురల్ అని చెప్పారు. కొన్ని ఫారెన్ వాళ్ళవి. నెక్స్ట్ వచ్చి దోశ, సాంబార్, చట్నీ, నెక్స్ట్ పూహ అంటే మా సైడ్ అటుకులు ఉప్మా అంటారు. నెక్స్ట్ ఇవి వచ్చి పొటాటో, ఫ్రైడ్ పొటాటో చాలా బాగుంది టేస్ట్ అయితే. నెక్స్ట్ ఇది గ్రిల్డ్ సాసెస్, నాకైతే అస్సలు నచ్చలేదు. నెక్స్ట్ బాయిల్డ్ ఎగ్స్ అంతే. మేమైతే చాలా ఎక్స్పెక్ట్ చేసాము మంచిగా పెడతారు అని చెప్పి, కానీ ఇవే పెట్టారు. నెక్స్ట్ కొన్ని సైడ్ డిష్ అయితే పెట్టారు, సలాడ్స్, ఫ్రూట్ సలాడ్స్ అయితే పెట్టారు. ఇవి క్యారెట్, వాటర్ మిలన్ అవైతే సలాడ్స్ అయితే పెట్టారు అంతే. ఇక్కడైతే మన కమెడియన్స్ వస్తే ఇక్కడ స్టే చేస్తారు అని చెప్పారు. ఎక్కువ ఏమో మరి మాకైతే ఎవరు కనిపించలేదు. ఈయన వచ్చి 6వ ప్లేటు, ఈయన వచ్చి 5వ ప్లేటు, ఈయన 2వ ప్లేటు, సెకండ్ ప్లేట్ ఈ వచ్చి 12వ ప్లేటు. ఇది వచ్చి సెకండ్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. ఆ రోజు కూడా బఫెట్ ఇచ్చారు. ఇంకా మేము తినేసి అయితే ఖాళీ చేసేసి అయితే వెళ్ళిపోవాలి. 2 days అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చి టీ, కాఫీ, జ్యూసు, ఇంకా మార్నింగ్ ఫస్ట్ డే రొటీన్ లాగానే. నెక్స్ట్ మన సైడ్ పరోటా, కర్రీ, ఉప్మా, వెజ్ నూడిల్స్, నెక్స్ట్ ఇవి ఏదో రోల్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఆమ్లెట్ అంతే. నెక్స్ట్ సైడ్ డిష్గా కొన్ని సలాడ్స్ కూడా ఉన్నాయి. అక్కడ వైఫ్ న్యూడిల్స్ స్పూన్తో తినాల్సింది చేత్తో తింటుంది, ఈయన చేత్తో తినాల్సింది స్పూన్తో తింటున్నాడు. వాట్ ఏ ఇంటెలిజెంట్ గైస్. English boy, Telugu lady. How do you without hands? మనం ఇంట్లో కోసుకునేదానికి ఒక చాకు, దాన్ని బట్టి పొద్దున పెట్టాలి.